అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ప్రొడక్ట్ లో వాల్యూ ఉంది. ఈ రోజు నాకు నచ్చిన సోపు, ఈ రోజు నీమ్ సోప్ నాకు సెట్ అవ్వకపోతే పక్కన వ్యక్తికి స్కిన్ అలర్జీ తగ్గుతుంది, వేలు ఖర్చు పెట్టే ప్రాబ్లం తగ్గిస్తున్నా. ఈ రోజు మనకు నచ్చినంత మాత్రం పక్క రోజు నచ్చుతానేం లేదు. ఇక్కడ అదే చెప్తున్నా, పేస్ట్ కానీ, సోప్ కానీ, షాంపూ కానీ, ఈ మూడిట్లో ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది, ఒక్కొక్కరు ఎయిర్స్ ఒక రకంగా ఉంటాయి, ఒక్కొక్కరు స్కిన్ స్వభావం ఒక రకంగా ఉంటుంది, ఒకరిది ఆయిల్ స్కిన్ ఉంటుంది, ఒకరి డ్రై స్కిన్ ఉంటుంది, ఒకరిది కూల్ స్కిన్ ఉంటుంది, బాడీ హీట్ ఉంటుంది, మన బాడీ నేచర్ ఉంటుంది. మన బాడీలన్నీ ఒకే రకంగా ఉంటే ఒక్కొక్క ఏరియాలో వాటర్ ఒక రకంగా ఉంటున్నాయి. ఒకరు బంజీరా వాటర్ వాడతారు, ఒకరు బోర్ వాటర్ వాడతారు. బోర్ వాటర్ లో ఏరియా బట్టి వాటర్ ఉంటుంది. బోర్ వాటర్ లో ఎన్నో రకాల సాల్ట్స్ ఉంటున్నాయి. ఈ సాల్ట్ వాటర్ వల్ల కొన్ని షాంపులు కొంతమంది సెట్ అవ్వకపోవచ్చు. అంతేగాని కంపెనీ ప్రోడక్ట్ ప్రాబ్లం కాదు. మనం ఉన్న ఏరియాలో మనం అన్న వాతావరణం అట్మాస్ఫియర్. ఇక్కడ హైదరాబాద్ లో నీమ్ సోప్ వాడే వాళ్ళకి కొంచెం డ్రై అనిపించచ్చు. అదే గుంటూరు, విజయవాడ, సముద్రం వైపు వెళ్తే అక్కడ మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ అక్కడైతే ఇదే సోప్ బాగా సొట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం వాడాల్సింది బి 100% ప్రోడక్ట్ యూజర్ ఉంటే వెస్టేజ్ లో మనకు ఉపయోగపడే ప్రతి ప్రొడక్ట్ మనము బయట కొనే ప్రోడక్ట్ రీప్లేస్ చేయాలి. ఇది 100% ప్రోడక్ట్ యూజర్. కొన్ని ప్రోడక్ట్లు వాడేటట్టు ఉంటే ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్స్ వాడండి. వీలైతే ఎవ్రీ మంత్ ఒక ప్రోడక్ట్ ఎక్స్ట్రా పెంచుకోండి. మన ఇంట్లో మనకు ఉపయోగపడే ప్రతి ప్రోడక్ట్ రీప్లేస్ చేయండి. మనకి నచ్చని ప్రోడక్ట్ల గురించి ఆలోచించద్దు, వదిలేసేయండి. ఇది బి 100% ప్రోడక్ట్ యూజర్. రెండోది టాక్ విత్ అబౌట్ పీపుల్. టాక్ విత్ పీపుల్ అబౌట్ ప్రొడక్ట్ క్వాలిటీ ఆర్ బిజినెస్ ప్లాన్ ఇన్ఫర్మేషన్. మన ప్రోడక్ట్ వాడాము, మనకు నచ్చిన విషయాన్ని ఇతరులకు షేర్ చేయమంటుంది కంపెనీ. నేను రైస్ బ్రాన్ ఆయిల్ వాడాను, నాకు బాగా నచ్చింది, నాకు డైజెషన్ పవర్ బాగా పెరిగింది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గింది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న వ్యక్తికి రైస్ బ్రాన్ ఆయిల్ పరిచయం చేయమంటున్నాను. ఒక పళ్ళు నొప్పికి నేను గానో పేస్ట్ వాడాను, చాలా బాగా తగ్గింది. పళ్ళు నొప్పితో ఇబ్బంది పడుతున్న వ్యక్తికి గానో పేస్ట్ ప్రమోట్ చేయండి. టీ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గింది, ఆయాసం తగ్గింది, ఆరోగ్యంగా ఉంది. కొద్ది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇబ్బంది పడుతున్న టీ వ్యక్తిని ప్రమోట్ చేయండి. ఇమ్యూనిటీ పవర్ ప్రాబ్లం ఉన్న వ్యక్తికి మన స్పైసీ టీ బాగా మంచి ఇమ్యూనిటీ ఇస్తుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా, సైనస్ ప్రాబ్లం ఉన్నా, రెస్పిరేటరీ సిస్టమ్ ప్రాబ్లం ఉన్నా ఒక టీ ద్వారా కొంత మేలు చేసుకోవాలనుకుంటే మన స్పైసీ టీ ప్రమోట్ చేయండి. అంతే. మనకు పెరిగిన మనకు నచ్చిన మనకు చూసిన బెనిఫిట్లు మాత్రమే ప్రమోట్ చేయండి. తెలియని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం చెప్పిన ఇనీషియల్ గా మనం ఏ ప్రోడక్ట్ వాడితే ఆ ప్రోడక్ట్ బెనిఫిట్ ఇతరులకు ప్రమోట్ చేయండి. టాక్ విత్ పీపుల్ అబౌట్ ప్రొడక్ట్స్. ఇక్కడ ఎవరికి చెప్పాలి అనేది ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మూడో పాయింట్ ఏంటంటే మేక్ ఏ లిస్ట్. మనం ఎవరికి చెప్పాలనుకుంటున్నామో మనము గుర్తొచ్చిన వాళ్ళకి చెప్పడం కాదు. గుర్తొచ్చిన వాళ్ళకి చెప్పడం ఏంటంటే ఇక్కడ బయట డిమార్ట్ లో కొనేటప్పుడు లేదా ఒక షాప్ లో కొనేటప్పుడు వెస్టేజ్ కాకోకుండా మనం గుర్తు పెట్టుకొని చెప్పినా, గుర్తు పెట్టుకోకుండా చెప్పినా మనకు వచ్చే లాభం ఒరిగేది ఏమి లేదు. వెస్టేజ్ లో మనము ఇతరులకి మనం ప్రమోట్ చేస్తే వాళ్ళ ప్రోడక్ట్ వాడుకుంటే మనకి ఇన్కమ్ జనరేషన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చెప్పడం మర్చిపోతే ఇన్కమ్ వచ్చే సోర్స్ మిస్ అవుతాం. బయట ప్రోడక్ట్ గురించి చెప్పడం మర్చిపోయినా మనకు వచ్చే నష్టం ఏం లేదు. అందువల్ల ఇంతకు ముందు మనం ఎక్కడైనా బయట ప్రోడక్ట్ కొంటే లిస్ట్ తయారు చేసుకొని మనం అందరికి చెప్పమని అవసరం లేదు. చెప్తున్నాం, మనకు నచ్చిన ప్రతి విషయం మన పక్కన వాళ్ళకి అవసరం వాళ్ళు చెప్తున్నాం. కానీ ఖచ్చితంగా దూరం ఉన్నా దగ్గర ఉన్న అందరికీ చెప్పట్లేదు. ఎందుకంటే మనకి ఏమి ఇన్కమ్ రాదు. కానీ వెస్టేజ్ లో మనం చెప్పాల్సిన పర్సన్ మిస్ అయితే ఆ పర్సన్కి వేరే వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. మనం చెప్పే పర్సన్ లేట్ గా చెప్తే అతను రాకపోవచ్చు, అతను మంచి ఇన్కమ్ మంచి డౌన్లైన్ మిస్ అవ్వచ్చు కాదా. కాబట్టి మనం ఏం చేయాలంటే మనకు తెలిసిన వాళ్ళని ప్రతి ఒక్క వ్యక్తిని ఒక లిస్ట్ అవుట్ చేయండి. ఈ చెప్పే విధానంలో కూడా ఎదుటి వ్యక్తికి నచ్చే విధంగా, మెచ్చే విధంగా చెప్పాలి. కాబట్టి ఈ రోజు మనము ఒక సిస్టమేటిక్ వేలో వెళ్ళాలి. నెట్వర్క్ మార్కెటింగ్ అనగానే, చైన్ బిజినెస్ అనగానే, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనగానే ఎన్నో రకరకాల కంపెనీల్లో నష్టపోయిన వాళ్ళు మనం ఎవరు చెప్తే వాళ్ళు చెప్పడం మొదలు పెడితే రిజెక్షన్స్ వస్తున్నాయి. ఆ రిజెక్షన్స్ రాకోకుండా మనం ఇనీషియల్ గా అయినప్పుడు మనం ఫాస్ట్ గా వెళ్ళాలంటే రిజెక్షన్ రాకుండా ముందు ఎలా ఒక సెక్యూరిటీని మనం క్రియేట్ చేసుకుంటామో, వర్షంలో వెళ్తాం గొడవ పట్టుకుంటాం, గొడవ లేకుండా వెళ్తే చచ్చిపోతాం.
ఎండలో వెళ్ళేటప్పుడు ఇంకో సెక్యూరిటీ ఆలోచిస్తాం, ఏదో ఒక టవాలు మీద వేసుకుని వెళ్తాం అడవిలో వెళ్ళేటప్పుడు. ఓకే, ఇట్లా ఏదో ఒక సెక్యూరిటీ మన లైఫ్. చలిగా ఉందనుకో స్వెటర్ వేసుకుంటున్నాం. ఇక్కడ మనం ఏముందిలే అనుకుని వెళ్తే చలికి ఇబ్బంది పడతాం. ఇక్కడ కూడా మేక్ ఏ లిస్ట్ అని తయారు చేయమంటే మనము ఎవరికైతే ఇన్విటేషన్ ఇచ్చే విధానంలో ఒక సెక్యూరిటీని క్రియేట్ చేసుకుంటాం, రిజెక్షన్స్ రాకోకుండా. అందుకోసం లిస్ట్ అవుట్ చేయాలి. మరి లిస్ట్ అవుట్ చేసే దగ్గర మనకు ఈ ప్రెజెంటేషన్ లో ఒకటే ఫార్ములా ఉంది, మనకి 3 రకాల ఫార్ములాలు ఉన్నాయి. ఈ 3 రకాల ఫార్ములా ఫస్ట్ వచ్చేసి మేక్ ఏ లిస్ట్ లో ఫ్రెండ్స్ ఫార్ములా. ఫ్రెండ్స్ ఫార్ములాలో వచ్చేసి ఫస్ట్ ఎఫ్ అంటే ఫ్రెండ్స్. మనం చిన్ననాటి స్నేహితుల దగ్గర నుంచి ప్రెజెంట్ ఇప్పుడున్న స్నేహితుల దాకా అందరినీ లిస్ట్ రాయాలి. ప్రతి ఒక్కరిని లిస్ట్ ఎలా రాయాలో నేను ఒకసారి స్క్రీన్ షాట్ ఒకసారి మన ఫోన్ లో కూడా షేర్ చేశాను క్లాస్ లో. నేను ఆల్రెడీ ఒక లిస్ట్ నేను రాయించి అది చేశాను. ఆర్ అంటే ఫ్రెండ్స్ అనే వాటిలో ఆర్ అంటే రిలేటివ్స్, మన బంధువులు. చిన్నప్పుడు బంధువుల నుంచి ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నా కొత్త బంధువులు వచ్చినా అందరూ భార్య తరపు నుంచి, అమ్మ తరపు నుంచి, నాన్న తరపు నుంచి, అన్న తరపు నుంచి, వదిన తరపు నుంచి, అక్క దగ్గర నుంచి, తమ్ముడి దగ్గర నుంచి అందరు బంధువులు రాసుకుంటూ పోవాలి. అవి అంటే ఇన్స్టిట్యూషన్స్. మనం ఎక్కడైనా ఏదైనా కోచింగ్ ఇవ్వడానికి వెళ్ళినా, ఏదైనా కోర్సులు నేర్చుకోవడానికి వెళ్ళినా, నేర్పించడానికి వెళ్ళినా, మన పిల్లల్ని ఏదైనా స్కూల్ జాయిన్ చేయడానికి వెళ్ళినా, మన పిల్లలు ఎక్కడైనా ట్యూషన్ జాయిన్ చేయడానికి వెళ్ళినా, ట్యూషన్ నుంచి మనం ఏదైనా ట్యూషన్ చెప్తుంటే ఎవరైనా వస్తున్నా ఈ రూపేణ మనకు కొంతమంది పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కాదు, బంధువులు కాదు. అటువంటి వాళ్ళని లిస్ట్ చేయండి. ఎస్, మన ఫ్రెండ్స్ ని పిల్లల్ని ట్యూషన్ జాయిన్ చేస్తాం. ట్యూషన్ మాస్టర్ ట్యూషన్ చెప్తున్నట్టు అర్థమైంది, 4-5 వేలకి ఫైనాన్షియల్ నీడ్ ఉంది. ఆమె ఏ రోజు ట్యూషన్ చెప్పేది ఆగిపోతే ఆ రోజు ఇన్కమ్ రాదు. అందుకోసం వాళ్ళ నంబర్ తీసుకొని వాళ్ళకి పరిచయం చేద్దాం. ఎస్, నచ్చితే చేసుకోవచ్చు, మనకేం వేయడం లేదు. ఇలా ఇన్స్టిట్యూషన్స్. ఎంప్లాయీస్, ఈ ఫర్ ఎంప్లాయీస్. జాబ్ చేస్తున్నాం, ప్రైవేట్ జాబ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ఏ జాబ్ అయినా కూడా మనం జాబ్ చేసే దగ్గర ఉన్న తోటి ఎంప్లాయీస్ అందరినీ రాయాలి. నైబర్స్ అంటే మన ఇంటి దగ్గర అపార్ట్మెంట్ లో ఉంటే చాలా మంది ఉంటారు. ఇండివిజువల్ హౌస్ అయినా ఇంటికి పక్కన ఉన్న వాళ్ళు ఉంటారు, ఎదురుకున్న వాళ్ళు ఉంటారు, వెనకాల ఉన్న వాళ్ళు ఉంటారు, కాలనీ వాళ్ళు ఉంటారు. డ్రీమర్స్, మనకి తెలిసిన వాళ్ళు, ఏదైనా బాగా పెద్ద డ్రీమ్స్ పెట్టుకొని కష్టపడాలనుకున్న వాళ్ళు. డి ఫర్ డాక్టర్స్, అంటే మన పిల్లలకి ఆయుర్వేదం కోసం హాస్పిటల్కి వెళ్ళొచ్చు, పరిచయం చేసుకోవచ్చు. నర్సు ఉంటాడు, ఆ డాక్టర్ ఉంటాడు, ఆర్ఎంపీ డాక్టర్లు మనకు చాలా మంది పరిచయం అవుతుంటారు. ఎంబీబీఎస్ డాక్టర్లు మనకు పరిచయం కాకపోయినా ఆర్ఎంపీ డాక్టర్లు చాలా మంది పరిచయం అవుతుంటారు. అలాను రాయడమే. ఎస్ ఫర్ స్ట్రేంజర్స్, ఎక్కడికి వెళ్ళినా మన ధ్యాస ఇతను వెస్టేజ్కి అవసరం అవుతాడా అని అనుకుంటే ఆ స్ట్రేంజర్స్ అయినా చేసేస్తాం, ఆ క్లారిటీ వచ్చేస్తుంది. కావాలంటే మనసు పెట్టి చూడాలి. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా మన టీంలో చాలా మంది స్ట్రేంజర్స్ అని జాయిన్ చేసుకుంటారు, ఎందుకంటే పాత వాళ్ళందరూ అయిపోయారు, కొత్తల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలా మనము లిస్ట్ రాసుకోవాలి. మినిమం 100, ఎక్కువ ఎంతనా రాసుకోవచ్చు. రెండో ఫార్ములా వచ్చేసి ఇన్విటేషన్ లిస్ట్. సింపుల్ గా మనం ఇన్విటేషన్ ఇంట్లో ఫంక్షన్ చేస్తే ఇన్విటేషన్ ఇవ్వాలంటే అందరికీ బంధువులు అక్కడ కూడా చూసేది ఇదే. ఇప్పుడు చెప్పిన ఫ్రెండ్స్ ఫార్ములా ప్రకారమే చూస్తాం. ఓకే, మూడోది ఈ ఆలోచించి రాయాలంటే కష్టం అనుకుంటే, ఆలోచించుకోకుండా రాయాలనుకుంటే మనకి ఫోన్ కాంటాక్ట్ లిస్ట్. మరి ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ లో ప్రతి ఒక్కరి ఫోన్ లోనూ కనీసం అంటే 200-300 మంది కాంటాక్ట్స్ ఉంటాయి. ఒక వ్యక్తి ఫోన్ మనం సేవ్ చేసామంటే అతనితో ఏదో రోజు అవసరం అవుతాం ఉద్దేశంతో సేవ్ చేస్తాం. ఫ్రెండ్ కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ. ఓకే, మళ్ళీ ఫోన్ కాంటాక్ట్స్ లో దాదాపు ఒక 100 మంది బెస్ట్ అనుకున్న వాళ్ళని లిస్ట్ అవుట్ రాయాలి. ఇలా లిస్ట్ రాయాలి. లిస్ట్ రాసిన తర్వాత ఈ లిస్ట్ ని 4 భాగాలుగా విడదీయండి. ఫస్ట్ వచ్చేసి బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్. నెక్స్ట్ టైం నేను పీడిఎఫ్ మారుస్తాను, ఆ ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేస్తా. ఓకే, బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్ ఫస్ట్ టైం. సెకండ్ టైం వచ్చి ఏ గ్రేడ్ అయితే బెస్ట్ అండ్ బిలీవ్డ్, అంటే మనకు బాగా బెస్ట్ అని చెప్పేవాళ్ళు, మనల్ని నమ్మిన వాళ్ళు,
మన మాట గౌరవం ఇచ్చేవాళ్ళు. సెకండ్ది వచ్చేసి ఇమ్మీడియట్ యాక్షన్ పర్సన్స్. వాళ్ళు ఏది నానబెట్టరు, సాగదీసేది ఏముండదు, అటు ఇటు మాటలు తెలిచేస్తారు అంతే. కాబట్టి అటువంటి వాళ్ళు కాస్త కష్టపడే మైండ్ సెట్ ఉంది, వీళ్ళకి నచ్చితే ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేస్తారు అనుకున్న వాళ్ళని సెకండ్ లిస్ట్ లో పెడదాం. మూడవ లిస్ట్ లో ఏంటంటే స్లో అండ్ థింకింగ్ పర్సన్. స్లోగా ఉంటారు, వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, ఏ డెసిషన్ చెప్పరు, ఎప్పుడు నానబెడతా ఉంటారు. ఓకే, క్లాస్ వింటారు, చాలా బాగుందంటారు, ఐడియా అంటే ఇంట్లో మాట్లాడాలంట, వైఫ్ అయితే హస్బెండ్, హస్బెండ్ అయితే వైఫ్. ఓకే, అలాగే స్టూడెంట్ క్లాస్ వినిపోతాడు, అమ్మ నాన్న అడగాలంట. పెద్దవాళ్ళు క్లాస్ వినిపోతారు, ఇంట్లో మా పిల్లలు ఒప్పుకోవట్లేదంటారు. వీళ్ళకి ఏదో తెలియనట్టు వాళ్ళకే మొత్తం తెలిసినట్టు. ఇట్లాంటి ఫ్యామిలీలు కూడా నేను చూశాను. తండ్రి గారు వెళ్ళి క్లాస్ వినిపోతే మా పిల్లలు కొడుకులు ఒప్పుకోవట్లేదండి, మా కూతుర్లు ఒప్పుకోవట్లేదండి, వాళ్ళకి ఏదో ప్రపంచ జ్ఞానం తెలిసినట్టు. ఓకేనా, ఇట్లాంటి సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. ప్రపంచ జ్ఞానం తెలిసిన వ్యక్తి విని చేసుకోవాలనుకుంటే బయట ప్రపంచం తెలియని వ్యక్తులు ఆపుతున్నారు ఈ మధ్యలో. జస్ట్ 15 years ఏజ్ ఉన్న వాళ్ళు, అది కూడా నడుస్తుంది. ఓకేనా, కాబట్టి వాళ్ళు ఎంతసేపు సాధిస్తూ ఉంటారు, నో అని చెప్పరు, ఎస్ అని చెప్పరు. ఐడియా వేసుకొని చేస్తామని చెప్పరు, మేము చేయము మాకు నచ్చలేదని చెప్పరు. డిఫరెంట్ పర్సన్ కంటికి కనపడిన వల్ల వెళ్ళి అడుగుతా ఉంటారు, చెయ్యొచ్చు అంటావా, మంచిదే అంటావా, బాగుంటుందంటావా, గ్యారెంటీ డబ్బులు వస్తాయంటావా. ఇంకో రకం చెప్పాలంటే అనుమాన వ్యక్తులు అని చెప్పచ్చు. వాళ్ళకంతా అనుమానమే, ప్రొడక్ట్లు వాడచ్చు అంటావా, వాళ్ళ కళ్ళ ముందే నేను ఫ్లాక్స్ క్యాప్చర్ చేసుకున్నా, ఏమో అతనికి ఏం కాకపోవచ్చు, నాకేమైనా కావచ్చేమో కదా, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మొదలెట్టామనుకో 4 నెలలు 5 నెలలు అయినా కూడా ఫాస్ట్ స్టార్ట్ కూడా అవ్వలేం. టైం అయిపోతుంటది, పని చేస్తూనే ఉంటాం, వాళ్ళు ఎటు చూసి లాస్ట్ విరక్తి వచ్చి మనమే వదిలేస్తాం, వేస్టేజ్. అలా అందుకనే ఆ కేటగిరీ దగ్గర వెళ్ళొద్దు. 4th పర్సన్ వచ్చేసి నెగిటివ్ పర్సన్స్. ఈ నెగిటివ్ పర్సన్స్ ఏంటంటే మన మైండ్ సెట్ మార్చేస్తారు. వాళ్ళు ఏది మనం చెప్పిన దాన్ని ఒప్పుకోరు, వాళ్ళకి తెలిసిందే కరెక్ట్. ఒకటి, మనం ఏది చెప్తే అది నో అంటారు వాళ్ళు. మనం ఇది బాగుంది అని చెప్తే బాగలేదని ఒప్పించేస్తారు మనతో. మనం వాళ్ళని వెస్టేజ్లో తీసుకుందామంటే మనల్ని వెస్టేజ్ నుంచి బయటకు తీసేస్తారు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మనము ఇక్కడ కంటిన్యూ చేయలేము. మరి ఆ 3వ కేటగిరీ 3-4 కేటగిరీ వదిలేయాలా అంటే వదిలేదు. ఫస్ట్ మనము బెస్టెడ్ బిలీవర్ పర్సన్ తో వేసి ఐడియాలు వేసుకొని ఫాస్ట్ స్టార్ట్ అయిపోయి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సెకండ్ కేటగిరీతో వేసి ఒక స్టార్ డైరెక్టర్ అవ్వాలి. స్టార్ డైరెక్టర్ అయిన తర్వాత ఈ స్లో అండ్ థింకింగ్ పర్సన్స్ ని మూవ్ చేసుకోవాలి. క్రౌడ్ డైరెక్టర్ అయిన తర్వాత నెగిటివ్ పర్సన్స్ కి మన మీద చూపించాలి. ఆ లోపు మనం అప్పటిదాకా వీళ్ళు ఉంటారా అంటే అందుకోసం ముందే వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వాలి. మా దగ్గర ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, మీరు ఎప్పుడైనా కావాలి చేసుకోవాలంటే మాత్రం నిన్న ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు చెయ్యి అంటే నాకు 100 ప్రశ్నలు వేస్తారు. అలాగే మాటల సందర్భంలో ఏం చేస్తున్నావు అన్నప్పుడు నేను చెప్తున్నాను, నీకు కూడా ఏదైనా కావాలంటే ఒకసారి నన్ను ఎప్పుడైనా టచ్ చేయని చెప్పేసి హోల్డ్ చేయాలి. ఎవరో వాళ్ళకి వచ్చి చెప్పినప్పుడు అరే మా వాడు ఉన్నాడు ఆల్రెడీ చేస్తున్నాడులే, ఈ మధ్యలో అప్పుడే ఇన్కమ్ కూడా వస్తుందంట, కొద్దిగా ఆలోచిద్దాము అని వాళ్ళు పాజిటివ్ గా మన వైపు ఐడి వేరే వైపు వెళ్ళిపోవడం ఉంటుంది. అదే విధంగా మనం వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు మన వైపు అబ్జర్వ్ చేస్తా ఉంటారు. వీళ్ళకి శాలరీ ఎంత వస్తుంది, లేదో చేస్తున్నట్టున్నారు, ఆ రోజు మనం చేయొచ్చు అంటావా, వీళ్ళకి ఏదైనా కొద్ది శాలరీ వచ్చిన తర్వాత మనం చేద్దాము, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఆలోచిస్తూ ఉంటే మనకి ఎప్పుడైతే శాలరీ రాగానే వాళ్ళంతటి వాళ్ళే వచ్చేస్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఈ నెగిటివ్ పర్సన్ దగ్గరికి, స్లోగా ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యి అనుకొని వీళ్ళు ముందే హోప్స్ వెళ్ళిపోతారు. వాళ్ళ ఐడియాలు వేస్తారు, వాళ్ళు అనుకున్న వాళ్ళు 100 మంది వస్తారని. వాళ్ళు ఎప్పుడైతే అయిపోతే వీళ్ళకి ఆవేశం వచ్చేస్తుంది. ఆవేశం వచ్చినప్పుడు అక్కడ శబదాలు చేస్తారు. నేను చెప్తే నువ్వు వినట్లేదు, నన్ను తప్పు అంటున్నావు కదా, నేను కారు తీసుకొచ్చి మీ ఇంటి ముందు పెడతాను 6 నెలల్లో అంటాడు. వీడు 6 నెలల్లో తీసుకురాకూడదు కారుకైనా ఆయన రోజు పూజలు చేస్తా ఉంటాడు. నా మీదే శబ్దం చేశాడు,
నేను దేవుడు ఏమన్నా కానీ నాకు నష్టమైన పర్వాలేదు, దేవుడు మొక్కులు పెట్టైనా సరే ఈ ముందు నా శబ్దం నా ముందు ఓడిపోలేడు అని చెప్పేసి వాళ్ళు వెనకాల కొద్దిగా మనల్ని వెనకలు అవుతూ ఉంటారు రకరకాల శక్తుల కారణాలతో. అందుకని ఎవరి దగ్గర శత్రుత్వం పెట్టుకోకూడదు. ఎస్, వాళ్ళు వద్దని అనుకో, బాగలేదు రా బాబు అంటే అవునా ఒకసారి నేను ఇంకా 2 విషయాలు ఎంచుకుంటా అని చెప్పేసి మనం పర్మిట్ చేసుకోవడం. మనకు ఇది వేస్ట్, ఇట్లా చాలా చూసాము, మాకు తెలుసు, నువ్వు కూడా బయటకు వచ్చేసే అన్నాడు అనుకో, అవునా థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పావు, నేను ఇప్పటిదాకా తెలిసిన ఇన్ఫర్మేషన్ నువ్వు చాలా మంచిది అనుకొని చెప్పేసి నేను దిగాను, నీలాంటి బెస్ట్ ఫ్రెండ్ ఉండడం వల్ల నాకు చాలా మంచి జరుగుతుంది, ఇంకోసారి నేను దీన్ని ఇంకా ఛాయశక్తిలో దీని గురించి అంతా తెలుసుకున్న తర్వాత నేను మూవ్ అవుతాను, లేదంటే మానేస్తాను, నువ్వు చెప్పిన మాట నాకు బాగా నచ్చిందని చెప్పేసి వాళ్ళ వైపు పాజిటివ్ గా మాట్లాడి మనం వెళ్ళిపోయి మనం పర్మనెంట్ చేసుకోవాలి. మనకు తెలుసు క్లాస్ మనకి ఎలా ఉందో దీంట్లో బలం ఏంటనేది. ఓకే, ఇలా మనము 4 కేటగిరీస్ రాసుకొని ఫస్ట్ కేటగిరీకి ఇన్విటేషన్ స్టార్ట్ చేయాలి. ఇన్విటేషన్ లో వచ్చేసి మనీ అవసరం ఉందా, ఆరోగ్యం అవసరం ఉందా చూసుకోవాలి. ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు మనం ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద కానీ ఎక్కడ పడితే అక్కడ చెప్పకూడదు. దగ్గర ఉన్న వాళ్ళకి ఇంటికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేయాలి, దూరం ఉన్న వాళ్ళకి ఫోన్లో అయినా టైం తీసుకోవాలి. సరదాగా మంచి చెడ్లు వాళ్ళు వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడినా మన ఫ్యామిలీ గురించి మాట్లాడినా మాటల సందర్భంలో తెలియకుండానే చెప్పాలి. మాటల సందర్భంలో తెలియకుండా చెప్పడం అంటే ఏంటి, ఎస్ నువ్వు బాగున్నావా, నేను బాగున్నాను, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మా పిల్లలు ఏం చేస్తున్నారు అన్నీ అడుగుతారు కదా. ఎక్కడ చేస్తున్నా జాబ్ అంటాడు, అయిపోయింది అడిగేసినట్లు వాళ్ళు. నేను పలానా కంపెనీలో జాబ్ చేస్తున్నాను, దాని తర్వాత ఇంకో నెట్వర్క్ మార్కెటింగ్ చెప్తున్నాను చెప్పాడు. వాళ్ళు అడిగారు కాబట్టి మనం చెప్తున్నాం, మనం చెప్పాలని చెప్పలే. అదేంటి అంటారు, అంటే అది మనం ఏదో ఎదుగుతామని కాదు, వీళ్ళు ఎక్కడ బాగుపడిపోతారో మేము వెనక్కి పడిపోతామనే ఆతృతో అదేంటి అని అడుగుతారు. అప్పుడు మనం సింపుల్ గా చాలా ఎక్సలెంట్ గా ఉంది, డబ్బులు కట్టే పని లేదు, ₹1 పెట్టాల్సిన అవసరం లేదు, హెల్త్ చాలా బాగా నచ్చిన మాకి అందుకే వాడుకున్నాం, తర్వాత ఫ్రీగా ఉన్న టైంలో చేసుకోవడానికి ₹1 కట్టుకోకుండా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది, దీంట్లో లక్ష ఇన్కమ్ తీసుకుంటున్నారు, డబ్బులు కట్టేది లేదు, ఎవరిని డబ్బులు కట్టమని అడిగేది లేదు కదా, రిస్క్ లేదు కదా, అందుకే చేసుకుంటున్నాం అంతే. ఆల్రెడీ ఒక 5,000 వస్తాయి 5,000 వచ్చాయని చెప్పాలి. లేదనుకో ప్రజెంట్ ట్రైనింగ్ తీసుకుంటున్నాం, ట్రైనింగ్ కూడా మాకు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అని అంటే అతనిలో ఒక ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది. మనం ఎక్కడ ఎదిగిపోతామో వాళ్ళని దాటి ఎవరైనా కూడా ఏంటంటే ఎవరైనా మన ఫ్రెండ్స్ ఎవరైనా కూడా మనకంటే తక్కువ స్థాయిలో ఉండాలని చాలా మంది మైండ్ సెట్ లో ఉంటది. ఓకేనా, బయట సమాజం ఎదుగుతుంటే ఓడ్చలేదు. అటువంటిప్పుడు నువ్వు అన్ని ఫ్రీగా ట్రైనింగ్లు ఇస్తున్నావు, ఫ్రీగా కోచింగ్లు ఇచ్చేస్తున్నారు, అసలు డబ్బులు కట్టే పని లేదు, లక్షలు తీసుకుంటున్నారు, కార్లు తీసుకుంటున్నారంటే ఓరి నీ ఎక్కడ దాటిపోతాడో, వీడికి ఎక్కడో వెళ్ళిపోతే నేను ఎక్కడో ఉండిపోతాను అని చెప్పేసి మన మీద అబ్జర్వ్ చేసి అదేంది ఇదేంది అని అన్ని అంటారు. అన్ని చెప్పేసిన తర్వాత కామ్గా సర్దుకొని మనం ఇంటికి వచ్చేస్తే వాళ్ళే మన ఇంటికి వచ్చేసి దాని గురించి చెప్పవా, మేము ఐడియా చేసుకోవచ్చా మేము చేసుకోవచ్చా అని మన ఇంట పడతారు. లేదు నువ్వు ముందు వెళ్ళగానే ఒక మంచి బిజినెస్ ఉంది, 2004లో స్టార్ట్ అయింది, 4 ఆర్గానిక్ 4 కేటగిరీ ప్రోడక్ట్ తయారు చేస్తుంది, ఇన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి, ఇప్పుడు ఇన్ని ప్రోడక్ట్లు, అప్పుడు ఇంతమంది, ఇప్పుడు ఇది అనంతా చెప్పుకుంటూ పోయినా అనుకో, ఇదేదో చెప్తున్నాను నన్ను ఏదో ఎక్కిచ్చేసి లబ్ధి పొందాలనుకుంటున్నాను అని చెప్పి ఆయన ముందే దూరం వెళ్ళిపోతాడు. అందుకని చిన్న వేరియేషన్, గెలుపుకి ఓటమికి చాలా చాలా చిన్న వేరియేషన్ ఉంటుంది. ఒక సెకండ్ లో వేరియేషన్ ఉంటుంది, ఒక 1% లో వేరియేషన్ ఉంటుంది. ఒక 50% ఉంది అనుకోండి, 50.1% సక్సెస్, 49.9% ఫెయిల్యూర్. మనం మాట్లాడే మాటల్లో చిన్న వేరియేషన్ వల్ల వాళ్ళ మీద డిపెండ్ అయ్యాము అనుకున్నా, వాళ్ళని ఏదో పొగొడుతున్నాం అనుకున్నా, వాళ్ళకి ఏదో మనం చెప్తున్నామంటే వాళ్ళ నుంచి ఏదో ఆశిస్తున్నామని చెప్పేసి ఫస్ట్ పని వాళ్ళు మనకు దూరంగా వెళ్తారు. అందుకే మన మాటల్లో ఎప్పుడు ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు దగ్గరికి వెళ్ళాలి, ఎదుటి వ్యక్తిని గౌరవించాలి. ఎందుకంటే నువ్వు ఎక్కడో రోడ్ల మీద ఉన్నప్పుడు చెప్పావనుకో, అతను ఏదో టెన్షన్ లో ఉంటాడు, వినొచ్చు వినకపోవచ్చు. ఇంటికి వెళ్ళినప్పుడు నాకు 10 నిమిషాలు కావాలరా, నువ్వు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నాకు 10 నిమిషాలు కావాలా, నీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాట్లాడాలి అనుకో, ఓహో నా టైం అడుగుతున్నాడు కాబట్టి నాకు రెస్పెక్ట్ ఇస్తున్నానని ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఇలా చెప్పిన తర్వాత కూడా సింపుల్ గా తెలిసి తెలియనట్టు మనం అలా చెప్పి వదిలేసామనుకోండి, అతను మా మీద ఎక్కడ ప్రెజర్ పెట్టట్లేదు. ఇందాక చెప్పాం మన లాస్ట్ వీడియోలో, ఎటువంటి సిచ్యువేషన్ లో నీకున్నా అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకున్న తర్వాత, హెల్త్ ప్రాబ్లం కానీ మనీ ప్రాబ్లం ఉంటే సేమ్ నీ సిచ్యువేషన్ లాంటి సిచ్యువేషన్ నాకే ఉంది ఇంతకు ముందు, అటువంటిప్పుడు నాకు ఈ వెస్టేజ్ ద్వారా నేను చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాను, నీకు కూడా ఇది సాల్వ్ అయ్యే అవకాశం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, ఒకసారి పూర్తిగా విని నిజంగా తెలుసుకో,
నచ్చితే చేసుకో, నువ్వు కూడా నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఒకవేళ యాజ్ ఎ ఫ్రెండ్ గా నా వైపు నుంచి దీంట్లో ఏదైనా సపోర్ట్ చేయమంటే నేను సపోర్ట్ చేయడానికి సిద్ధం ఉన్నా. నా అప్లైనర్ తీసుకొచ్చుకుని నీ సపోర్ట్ చేపిస్తా, నీ ఎదుగుదల నేను కోరుకుంటాను అని మనం అతని మీద డిపెండ్ అవ్వని విధంగా ఇన్విటేషన్ ఇస్తే సక్సెస్ అవుతామండి. ఇలా ప్రతి ఒక్కరూ ఇన్విటేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి 3 రకాల మీటింగ్స్ ఉంటాయి. దాన్ని ప్రెజెంటేషన్ అంటాం, ఇక్కడ మీటింగ్స్ అంటాం. మీటింగ్ మనం ఇమ్మీడియట్ గా అతను ఏంటి దీని గురించి క్లియర్ గా చెప్పవా అన్నాడు అనుకో, మన దగ్గర చెప్పే క్యాపబిలిటీ ఉంటే 1-to-1 మీటింగ్ లో, అంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉంది చెప్పగలిగిన స్థాయిలో ఉంటే సరే. అప్పుడు కూడా ఏమంటానంటే టైము వాళ్ళని అడగద్దు, పొద్దున ఉంటావా సాయంకాలం ఉంటావా రేపు పొద్దున రమ్మంటావా, ఆడు ఎస్తాడు కానీ ఎక్కడ మనం మిస్ అవుతుందని చెప్పేసి నేను ఈరోజు డ్యూటీకి వెళ్ళేది మానేస్తాలే, నీకు చెప్తాలే ఇక్కడ కూర్చొని అంటారు. అలా వద్దు, మన చాలా గంభీరంగా ఉండాలి. ప్రెజెంటేషన్ కూడా మనం డిసైడ్ చేసిన టైంకే వాళ్ళు వినాలి కానీ వాళ్ళు చెప్పినట్లు మనం వినకూడదు. ఎస్, ఈ రోజు ఏది నేర్పిస్తే రేపు అదంతా వాళ్ళు అదే నేర్చుకుంటారు. వాళ్ళ కింద ఉన్న డౌన్ లైనర్ కూడా అదే ఫాలో అవుతారు. ఇక్కడ మీటింగ్స్ అన్నప్పుడు అప్పుడు ఏం చెప్పాలంటే, ఓకే మొత్తము చూస్తా, రేపు బి షిఫ్ట్ కనుక ఈరోజు డ్యూటీకి వెళ్తే తెలుస్తుంది, రేపు పొద్దున ఏమైనా ఖాళీ ఉంటే చూస్తాలే. రేపు సండే రోజు అయితే నేను ఇంట్లో ఉంటాను, ఆ రోజు ఆల్రెడీ నాది మీటింగ్ ఉంటది. నా టీంలో దాదాపు పొద్దున 100 మంది జాయిన్ అవుతారు, సాయంకాలం 100 మంది జాయిన్ అవుతారు. అంటే నీ కోసమే నేను చెప్పనురా, నా కోసం చాలా మంది ఉన్నారు నా కింద టీం, వాళ్ళ కోసం చెప్తాను, నువ్వు వచ్చి నువ్వు అని అర్థం అంట. అలా కాకుండా నువ్వు ఎప్పుడు రమ్మంటావు, నేను ఈరోజు ఫస్ట్ షిఫ్ట్ వెళ్ళి వస్తాను, ఎక్స్చేంజ్ పెట్టుకుని వస్తాను, నువ్వు రమ్మంటే నేను ఇప్పుడే వచ్చేస్తాను, వెళ్ళి మా సార్ చెప్పేసి వస్తాను అంటే నువ్వు ఎక్కడ అతని మీద డిపెండ్ అయ్యామనుకుంటే అతను రాడు. కాబట్టి బిజినెస్ ప్లాన్ కూడా వాళ్ళు అడిగిన టైం కాదు, మనం ఇచ్చిన టైంలో వాళ్ళు నేర్చుకోవాలి. ఎస్, డిమాండ్ ఇనీషియల్ గా మనం నాటి విత్తనం బట్టే మొక్క ఉంటుంది. మొక్క వంగది మానవ వంగదు. ఇనీషియల్ మనం తగ్గామంటే జీవితాంతం వంగ తల వంచాల్సిందే. కాబట్టి వెస్టేజ్ తల వంచి చెప్పే సమానంగా తల నిలబెట్టుకొని చెప్పే బిజినెస్ ఇది. కాబట్టి మనం సిస్టమేటిక్ గా వెళ్దాం. హోమ్ మీటింగ్స్ కావాలి. నువ్వు డిసైడ్ చేసిన టైంలో హోమ్ మీటింగ్ పెట్టుకోవాలి, కానీ ఆల్ డిసైడ్ టైం చేసిన నువ్వు హోమ్ మీటింగ్ చెప్పి వెళ్ళావు అంటే రేపు పొద్దున ఎప్పటికప్పుడు వంచుతూనే ఉంటారు. కస్టమర్స్ వస్తారండి. నిజంగా మన ప్రోడక్ట్ లో దమ్ ఉంది, మన బిజినెస్ లో దమ్ ఉంది, మనం చెప్పే విధానంలో దమ్ ఉంటే ఎవరైనా మన చుట్టూ వస్తారు, మనమే పరిగెత్తుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బెండ్ అవ్వద్దు. మనం బెండ్ అయ్యాము అంటే వాళ్ళకి లోకువా. మనం బెండ్ అవ్వకోకుండా దీంట్లో ఉన్న బలాన్ని తెలపడానికి ప్రయత్నం చేయండి. 1-to-1 మీటింగ్ చెప్పగలితే సరే, ఎల్లుండి నాది ఆఫ్, ఎల్లుండి నువ్వు ఏదైనా ఉంటే పార్ట్ చేసుకో అంతే. ఎస్, నేను ఈ సిస్టమ్ లో నేను డెవలప్ అయ్యాను బాస్, నేను ట్రైనింగ్ తీసుకున్నాను ఆల్రెడీ. మళ్ళీ నీకు కావాలంటే నాకు లీవ్ పెట్టుకోవడానికి కుదరదు, ఎల్లుండి అయితే నాకు ఆఫ్ ఉంటుంది, అప్పుడు పొద్దున్న నాకు పెద్ద మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ టైంకి అయితే నేను వస్తాను, ఆ టైం నువ్వు ఏదైనా ఎక్స్చేంజ్ కానీ లీవ్ కానీ ఏదైనా పెట్టుకొని ప్లాన్ చేసుకుంటే నేను చెప్తాను. ఎస్, అప్పుడు అతను వచ్చి విని ఐడియా చేసుకుంటాడు. నువ్వు ఎప్పుడు ఉంటావా, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను అంటే నేను పొద్దున ఖాళీ ఉండదు, సాయంకాలం ఖాళీ ఉండదు, మధ్యాహ్నం అక్కడ పోవాలి ఇక్కడ పోవాలి, ఆయన బిజీ, మన ఆయన అపాయింట్మెంట్ తీసుకోవాలి, అప్పుడు సక్సెస్ అవ్వలేం, ఫెయిల్యూర్ అవుతాం. కాబట్టి 1-to-1 మీటింగ్ ఇమ్మీడియట్ గా మనం చెప్పగలిగితే 1-to-1 మీటింగ్ చేయండి. అదర్వైజ్ హోమ్ మీటింగ్ అట్లాంటి వాళ్ళని 4 రెడీ చేసుకొని, మా అప్లైనర్ చాలా బిజీగా ఉంటాడు, ఆయన కంటిన్యూ మీటింగ్స్ ఉంటాయి, జూమ్ మీటింగ్స్ కానీ లైవ్ మీటింగ్స్ కానీ, ఏదో మీటింగ్ లో బిజీగా ఉంటాడు. మీకోసం నేను ఆయన అపాయింట్మెంట్ తీసుకుంటాను, ఎప్పుడు ఖాళీ ఉంటుందో చూసి నేను ఆ టైం చూసుకొని నీకు కొద్దిగా అడ్జస్ట్ అయ్యేటట్లు ప్లాన్ చేస్తాను. కొద్దిగా నువ్వు కూడా అడ్జస్ట్ చేసుకో. ఈ ఒకసారికి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మా అప్లైనర్ ఇప్పుడు చాలా తక్కువ టైంలో చాలా స్ట్రాంగ్ గా మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఆయన కూడా బాగా ఇంట్రెస్టెడ్ గా వాళ్ళ అప్లైనర్ దగ్గర కానీ బయటికి వెళ్ళి చాలా కోర్సులు నేర్చుకునే వ్యక్తి. మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాడు. ఇన్కమ్ తక్కువ ఉంటే ఆల్రెడీ ఇప్పుడు 2 months లేదా 6 నెలల నుంచి ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేశాడు. అంతకుముందు ట్రైనింగ్ లో ఉండేవాడు, ఆల్రెడీ అంతకుముందు వేరే డ్యూటీలో బిజీగా ఉండి టైం తక్కువ ఉండేది, ఇప్పుడే కొద్దిగా టైం ఫోకస్ చేస్తున్నాడు. ఈ ఒక 3 months లో మంచి టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాడు, టీమ్ ను బాగా ఫామ్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన టైం దొరకాలంటే కొద్దిగా టైం పట్టింది మనకి. అయినా సరే నేను మాట్లాడి చూస్తాను, నువ్వైతే నేను చెప్పిన టైం కొద్దిగా రెడీ అయ్యేటట్టు నువ్వు కూడా అడ్జస్ట్ చేసుకుని రెడీగా ఉండు అని అలా అప్లైనర్ ని డిమాండ్ క్రియేట్ చేసుకుంటే అతను ఇచ్చే వ్యక్తి ఖచ్చితంగా అడ్జస్ట్ అవుతాడు. 10 మంది నచ్చిన విధంగా క్లాస్ చెప్పాలని చెప్పగలమా?
ఒకటి నాకు పొద్దునే కుదురుతా అంటారు, ఒక నాకు మధ్యాహ్నం కుదురుతా అంటారు, ఒక రాత్రి కుదురుతా అంటారు. 10 మందికి వెళ్ళి ఇండివిజువల్ గా క్లాసులు చెప్పగలమా? కాదు. అప్లైన దగ్గర 10 మందిని తీసుకొచ్చి క్లాస్ చెప్పించుకోవాలి. ఇది సిస్టమ్, స్మార్ట్ వర్క్ అంటారు. కాబట్టి హోమ్ మీటింగ్ అలా చేద్దాం, వెళ్దాం, ఇంటికి వెళ్దాం, అప్లైనర్ పిలిపిద్దాం. ఎప్పుడు? అప్లైనర్ టైం ఇచ్చినప్పుడు జనాల్ని రెడీ చేసుకోమని చెప్పాలి. జనాలు ఫస్ట్ మనం పోతున్నారు లేకపోతే రారు అనుకుంటే అలానే మనకి ఆ సిస్టమ్ అలానే రన్ అయ్యిద్ది. మనకి ఒక స్కూల్ ఉంటది, మన పిల్లల్ని ఎప్పుడు పంపిస్తే వాళ్ళు తీసుకునేటట్టుంటే మనం పొద్దున్న 9 గంటలకు వెళ్ళాల్సిన పిల్లలు 9:30కి వెళ్తారు, 9:45కి వెళ్తారు, 10కి వెళ్తారు, 10:30కి వెళ్తారు, 12 గంటలకు కూడా వెళ్తారు. వాడు ఎప్పుడు పిలుచుకున్నా ఎప్పుడు పంపిస్తే అప్పుడు తీసుకుంటే. అలా కాకుండా స్కూల్ సిస్టమ్ 9 గంటలు దాటితే 9:05 తర్వాత ఎవడు వచ్చినా గేట్ బయట నిలబెట్టాడు అంటే తల్లిదండ్రుల్లో అప్పుడు ఉరుకుల పరుగులు పెడతారు. 8:55 పిల్లల్ని స్కూల్ దగ్గర పెడతారు. 2 రోజులు బయట పెడితే పిల్లల్ని 3 రోజు తల్లిదండ్రులు అలారం పెట్టుకొని లేచి పిల్లల్ని రెడీ చేసి 10 నిమిషాల ముందు తీసుకెళ్లి స్కూల్లో కూర్చోపెడతారు. మరి అదేంటి? అక్కడ రిలాక్సేషన్ ఉందంటే మన మైండ్స్ ఇలా ఉంటుంది, అక్కడ టైట్ గా ఉందంటే మన మైండ్ ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా ఒక అప్లైనర్ సిస్టమ్ ని మనం లూజ్ వదిలితే ఎవడు ఇష్టపడిన వాడుకుంటాడు, లేదు అంటే మనము కరెక్ట్ రైట్ వేలో దాన్ని డిమాండ్ క్రియేట్ చేస్తే ప్రతి ఒక్కరు అడ్జస్ట్ అవుతారు. అది రైట్ సిస్టమ్. ఈ రోజు 10 మందికి 10 హోమ్ మీటింగ్ చేస్తాం, రేపు 100 మందికి, రేపు 1000 మందికి హోమ్ మీటింగ్ చేయగలమా? చెయ్యాలంటే మనమే ఫెయిల్యూర్ అవుతాం, టైం సరిపోక. అటువంటి క్రమంలో మనం ఏం చేయాలంటే మనము ఒక సర్టైన్ మీటింగ్, ఒక స్టాక్ పాయింట్ కానీ, ఒక 1 డే వర్క్ షాప్లు ఇట్లాంటి దాన్ని ప్లాన్ చేసుకొని ఛాంపియన్ డేలు కానీ ఎక్కువ మందిని ఆ మీటింగ్ ఇన్వైట్ చేస్తే అప్లైనర్ టైం తక్కువ ఇచ్చినా ఎక్కువ మంది సక్సెస్ తీసుకోవడానికి ఉంటుంది. ఆ డిమాండ్ మనం ఫస్ట్ నుంచి ఆ డిమాండ్ క్రియేట్ చేస్తే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయో తల్లిదండ్రులు ముందే అలవాటు అయితే ఎవ్రీ డే అలా ఫాలో అవుతారు. ఇక్కడ కూడా అలానే ఉందంటే మనం అది ఫాలో అవుతే సక్సెస్ అవుతాం. ఇక ఈ ఎప్పుడైతే హోమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత మనము సెమినార్లు, వెబినార్లు జరుగుతుంటాయి, ఛాంపియన్ డేలు చేస్తాయి, 1 డే వర్షాలు చెప్తాయి. మన కింద ఐడియా చేసుకున్న వాళ్ళని మనకు అక్కడ తీసుకెళ్లి మన సీనియర్ అప్లైనర్ మనకు వచ్చి క్లాసులు చెప్పారు కదా, అప్లైనర్ చెప్పే దగ్గరికి మనం వెళ్ళాలి. ఒక న్యాయం కావాలంటే కోర్టు దగ్గరికి వెళ్ళాలి, కోర్టు మన దగ్గర రాదు. ఆరోగ్యం కావాలంటే డాక్టర్ దగ్గర మనం వెళ్ళాలి, డాక్టర్ మన దగ్గర రాడు. వచ్చినది వర్కౌట్ అవదు. వస్తాడు ఆర్ఎంపీ డాక్టర్ మన దగ్గరకు వస్తాడు, ఎంబీబీఎస్ డాక్టర్ మన ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేయాలంటే 10,000 అడతారు, ఇవ్వలేము. ఓకేనా? అలాగే ఒక న్యాయం జరగాలంటే స్టేషన్కి వెళ్ళాలి, కానీ పోలీసులు మన దగ్గర వచ్చి సెక్యూరిటీ ఎవరు. చదువు కావాలంటే స్కూల్కి మనం వెళ్ళగానే స్కూల్ మన దగ్గర రాదు. వెస్టేజ్ లో సక్సెస్ కావాలంటే లీడర్ దగ్గర మనం వెళ్ళాలి, మన దగ్గర లీడర్ రాడు అనే మైండ్ సెట్ మనం క్రియేట్ చేసుకోండి. ఈ రోజు ఉన్న లీడర్ కి వాల్యూ ఉంటుంది, రేపొద్దున మన లీడర్ అయినా మనకు వాల్యూ ఉంటుంది. మన లీడర్ వాల్యూని మనం తగ్గించుకుంటూ పోతే మన లీడర్ అయిన తర్వాత మన రేపొద్దున మనకి వాల్యూ ఉండదు. కానీ ఖచ్చితంగా అదంతా మనం మారితే సమాజం మారుతుంది, మన మైండ్ సెట్ మారాలి. ఇలా మనము సీనియర్లు పెట్టే ఛాంపియన్ డేలో 1 డే వర్క్షాలు ఉపయోగించుకుందాం. వెబినార్, సెమినార్స్ అంటే ఛాంపియన్ డేలో 1 డే వర్క్షాప్స్, అలాగే వెబినార్స్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా పెట్టే జూమ్ మీటింగ్స్, అవి ఉపయోగించుకొని మన కింద ఉన్న టీం స్టార్ట్ చేస్తాం. ఈ టీం వర్క్ అంటే ఐడియాలు వేసుకుని ప్రెజెంటేషన్ వినిన తర్వాత అంతా ఓకే అంటే మనం ఆ వ్యక్తిని రోజు అతనితో టీంతో కలిసి పనిచేయాలి. చాలా మంది ఒక వ్యక్తి ఐడియా వేసి ప్రోటు కొట్టిన తర్వాత 1 నెల రోజుల తర్వాత ఆయన మళ్ళీ కలుస్తూ ఉంటారు. ఆ లోపు ఆయన కింద 6 మందిని మనమే జాయిన్ చేస్తాం, తిరుగుతుంటారు. అలా కాదు, మన కింద వచ్చిన వ్యక్తికి సిస్టమ్ తెలియాలి, ఫస్ట్ మన వచ్చిన వ్యక్తికి నేర్పించాలి. ప్రోడక్ట్ వాడిన తర్వాత ప్రోడక్ట్లు ఎలా ఉన్నాయి 2-3 రోజుల్లో క్వాలిటీ పలకరించాలి, వాడలేదంటే ఇంకో 4 రోజులు పలకరించాలి. సరే, వాడుతున్న క్రమంలో ఖాళీ ఎందుకు, కొద్ది బిజినెస్ ప్లాన్ విను, 7 స్టెప్స్ విను, 7 మిస్టేక్స్ విను, ఈరోజు మంచి క్లాస్ ఉందని చెప్పి ఏదో క్లాస్ లో జాయిన్ చేయించాలి. అతనిలో ఒక డ్రీమ్ బిల్డ్ చేయించాలి. అతనికి సమాజంలో వచ్చే రిజెక్షన్స్ ఏంటో ముందే తెలియపరచాలి. ఇటువంటి క్వశ్చన్స్ వస్తే మనం ఇలా ఆన్సర్ చెప్పాలి. డౌట్లు ఆయన రాయని డౌట్లు మనమే క్రియేట్ చేయాలి. ఇదంతా నెట్వర్క్ లో పార్ట్ ఉంది. అలా అతనికి సమాజంలో వెళ్ళి ప్రయాణం చేసేటప్పుడు ఎదురయ్యే సమస్యల్ని ముందే మనకి తెలియపరిచి దాన్ని ఎలా ఎదుర్కొనాలో నేర్పిస్తే రేపు పొద్దున సక్సెస్ఫుల్ గా లీడర్ గా మారుతాడు. మనం రోజు న్యూస్ వింటుంటే సమాజంలో ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. నెలంతా మనం న్యూస్ వినలేదనుకో బయట ఏం జరుగుతుందో మనకు తెలీదు. ఇక్కడ వెస్టేజ్ లో ఐడియా చేసిన వ్యక్తి ప్రోడక్ట్ కొనిపించామంటే 1 నెల రోజులు అతనితో మనం మాట్లాడకుండా 15 రోజులకి వారానికి 1 రోజు మాట్లాడితే అతనికి ఏం రాదు. వీడున్న ప్రెజెంటేషన్ లో ఉన్న యాక్టివేషన్ అంతా డియాక్టివేషన్ అయిపోయి 2వ నెల కొండ ఆయన. ఈ రోజు చాలా మంది ఫెయిల్యూర్ అవడానికి కారణం అదే. ఆయన తీసుకొచ్చి ఐడియా చేసిన తర్వాత వేరే వాళ్ళ కోసం మనం పనులు పెడతా ఉంటాం.
అలా కాదు, ఉన్న వ్యక్తిని స్ట్రాంగ్ చేసుకుంటూ కొత్త వ్యక్తి కోసం ట్రై చేయాలి. దట్ ఈస్ ద టీమ్ వర్క్. కొత్త వ్యక్తి ఆల్రెడీ ఉన్న వ్యక్తిని మనము ఎప్పటికప్పుడు బాగా స్ట్రెంథన్ చేసుకోవాలి. స్ట్రెంథన్ అవుతున్న పర్సన్ కి ప్రికాషన్స్ ఇస్తూ నడిపించాలి. ఇంకో కొత్త వ్యక్తి దగ్గర వెళ్ళి మనం కొత్తగా వర్క్ చేయాలి స్టార్టింగ్ నుంచి. ఇలా చేసుకుంటున్న క్రమంలో ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూసుకోవాలి. ఎవ్రీ పర్సన్ మిస్ అవ్వకోకుండా, ఏ ఆఫర్ మిస్ అవ్వకూడదు, జూమ్ మీటింగ్ మిస్ అవ్వకూడదు. ఎవరైనా క్లాసులు విని ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒప్పుకోలేదు, వీళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళు బాగాలేదు అన్నారంటే అక్కడికి వెళ్ళి సెకండ్ ఫాలోఅప్ లో వాళ్ళ దగ్గర కూర్చొని ఇంట్లో అమ్మ నాన్న వద్దంటే అమ్మ నాన్నతో వెళ్ళి మాట్లాడి దాని గొప్పతనాన్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చేసి వాళ్ళ దగ్గర అప్రూవల్ ఇప్పించాలి. భార్య వద్దంటే భార్యకు కూడా కాల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి భర్తకు అప్రూవల్ ఇప్పించాలి. భర్త వద్దంటే భర్త దగ్గర మాట్లాడి భార్య భర్తకు ఇద్దరికి ఒప్పించి మళ్ళీ భర్త దగ్గర భార్యకు అప్రూవల్ ఇప్పించాలి. ఇలా వాళ్ళకున్న సమస్యల్ని ఈ సెకండ్ ఫాలోఅప్ క్లియర్ చేసుకొని నడిపించుకోగలిగితే మనం సక్సెస్ అవుతాం. కాబట్టి లీడర్స్, నెట్వర్క్ మార్కెటింగ్ ఈ డూప్లికేషన్ బిజినెస్. ఇక్కడ మనము చేసేది పైన మన అప్లైనర్ చేసిందే మనం చేస్తాం, మనం చేసేదే మన డౌన్లోడ్ చేయాలి. మనం ఏం చేయాలంటే అప్లైనర్ దగ్గర నేర్చుకోవాలి. లెర్న్ ఫ్రమ్ అప్లైనర్. అప్లైనర్ దగ్గర ప్రతి ఒక్కటి కొత్త విషయం నేర్చుకోవాలి. డౌన్లైనర్, టీచ్ డౌన్లైనర్. మనకి జూమ్ లోకి రావట్లేదు అన్నప్పుడు ఏదో నేర్చుకుందా ఆయన దగ్గరికి వెళ్ళి నేర్పిస్తే ఇన్ని విషయాలు తెలుసుకుంటున్నాడా ఇందులో అని చెప్పేసి ఏదో రోజు ఆయన క్లాస్కి వస్తాడు. నువ్వు క్లాస్ రాలేదు, నీకేం తెలుస్తుంది, నువ్వు క్లాస్ రాలేదు ఏం తెలుస్తుంది అంటే ఆయన అక్కడ ఉంటాడు, మేము ఇక్కడే ఉంటాం. క్లాస్ లో ఏం చెప్తున్నారో తెలియపరచాలి కదా. మనం కూడా ఏం చేస్తాం, క్లాస్ వింటాము, మైండ్ లో పెట్టుకోము, రాసుకోము. ఇటుకు వచ్చిన తర్వాత చెప్పడానికి ఏముండదు. నువ్వు వచ్చి అక్కడ విని వినిపించాలంటాం, అక్కడ రాడు ఆయన. అందుకని మనం అప్లైనర్ దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకుంటే మన డౌన్ దగ్గర నేర్పించుకుంటూ అతనిలో బలాన్ని జ్ఞానాన్ని పెంచుకుంటూ మీటింగ్ల వైపు తీసుకొచ్చి తనంతట తాను నేర్చుకునే విధానాన్ని అలవాటు చేయాలి. అది డూప్లికేషన్. అది చేయాలంటే ఫస్ట్ మనం అప్లైనర్ దగ్గర నేర్చుకోవాలి. మనం నేర్చుకోకుండా అప్లైనర్ దగ్గర ఆడికి నేర్పిద్దామంటే కుదరదు. ఇది ఫస్ట్ నేర్చుకుంటే చాలా ఈజీ ఉంటుంది. ఈత నేర్చుకునేటప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. ఈత నేర్చుకొని ప్రాక్టీస్ చేసిన తర్వాత చాలా ఈజీ అనిపిస్తుంది. వెస్టేజ్ లో కూడా వర్క్ చేయడం చాలా కష్టం అనుకుంటారు, కానీ చాలా ఈజీ ఎప్పుడు అన్ని నేర్చుకుంటే. 100% ప్రొడక్టివ్ గా ఉండాలి. అన్ని ప్రోడక్ట్ వాడుకోవాలి. వీలైనంత వరకు ఎక్కువ ప్రోడక్ట్ వాడుకోవడం ట్రై చేయాలి. రెండోది, మన ప్రోడక్ట్ నచ్చిన విషయాన్ని ఇతరులతో షేర్ చేయాలి. బిజినెస్ ప్లాన్ కానీ, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ లిస్ట్ తయారు చేయండి. ఫ్రెండ్స్ ఫార్మాలో లేదంటే ఇన్విటేషన్ లిస్ట్ కానీ లేదా కాంటాక్ట్ లిస్ట్ ద్వారా లిస్ట్ చేయండి. దాన్ని సెగ్రిగేషన్ భాగాలు చేయండి. తర్వాత ఎక్కడ మనం మీటింగ్ జరిగినప్పుడు కానీ ఇన్విటేషన్ కానీ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. మనం ఎక్కువ వాళ్ళ మీద డిపెండ్ అయినట్టు ఉండకూడదు. మనం మాట్లాడే విషయం జస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నట్లు ఉండాలి. దాని ద్వారా మనం ఆ బెనిఫిట్ పొందినట్లు మనం చూపించాలి అంతే. మీటింగ్లు అయిపోయిన తర్వాత వాళ్ళతో కలిసి వర్క్ చేయాలి. ఎవరిని మనం వదలకూడదు. మనం నలుగురితో కలిసి పనిచేసిన చాలు 400 మందికి ఐడియాలు వేయడానికి ట్రై చేయాలి. ఒక వ్యక్తిని స్ట్రాంగ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఓకేనా? టీం వర్క్ ఫాలో అప్ ఏది మన కింద పర్సన్ మిస్ అవ్వకుండా చూసుకుంటే వాళ్ళు మనతో కలిసి పని చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్. టైం అయిపోయింది. ఇనిషియల్ గా ఒక 10 minutes ప్రాబ్లం వల్ల తీసుకోవడం జరిగింది. ఎనీవే, నో ప్రాబ్లం. లీడర్స్ గుడ్ మార్నింగ్. మీకు మ్యూట్ లో పెట్టాను కదా. 96. ఎస్ లీడర్స్, అన్మ్యూట్ చేశాను. హ్యాండ్ రైజ్ చేయండి తొందరగా. 5 minutes లో ఒక్కో పర్సన్ 1 minute లో క్లోజ్ చేద్దాం. 2 హ్యాండ్ రైజ్ చేశారు, మిగతా 3 ఎవరు? రైట్. కొంతమంది డైరెక్ట్ మాట్లాడడానికి వచ్చారు. రైట్. లీడర్స్, హైయెస్ట్ మెంబర్స్ ఎంతమంది వచ్చారు? 96 ఏనా? 100 సార్. 100 అంటే కొంతమంది ఆగారు. లింక్ రేపు మార్చాలి అయితే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఏ శ్రీలక్ష్మి గారు, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మంచిగా చెప్పారు సార్. క్లాస్ సూపర్ గా అర్థమైంది సార్. మాస్టర్ లా తీసుకున్నారంటే ఇంకా మేము నేర్చుకోకపోతే ఎట్లా సార్? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మెయిన్ ఇది బాగా మీరు అమలు పరచాలమ్మా. మీ దగ్గర టీము డూప్లికేషన్ జరగట్లేదు. బాలవెంకట్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఎస్పెషల్ ఈ రోజు క్లాస్ చాలా విభిన్నమైందని చెప్పాలి సార్. డైలీ చెప్పే సబ్జెక్ట్ అయినా సరే కొంచెం క్లాస్ డిఫరెంట్ గా ఉంది. ఈరోజు చెప్పిన ఎగ్జాంపుల్స్ కానివ్వండి,
కాకపోతే అవగొట్టిన విధానం కూడా ఫాస్ట్ గా ఇన్ టైమ్ లో అవగొట్టి అసలు భలే ఉంది సార్ క్లాసు. ఆ సబ్జెక్ట్ కూడా ఆ మెయిన్ పాయింట్స్ బాగా కనెక్ట్ అయినాయి. క్లాస్ అయితే చాలా బాగుంది సార్. నేను కూడా వేరే చిన్న మీటింగ్ లోకి వెళ్ళాను సార్, క్లాసు విన్నాను, బాగుంది సార్. థ్యాంక్ యూ. మనమైనా గుర్తు పెట్టుకొని అమలు పరచండి. మీరు చేసే జర్నీలో ఇంప్లిమెంట్ అవ్వాలి ఓకేనా? ఖచ్చితంగా సార్. ఇంప్లిమెంట్ లేకపోతే వర్క్ గ్రోత్ లేదు కదా, ఇంప్లిమెంట్ ఉంటేనే గ్రోత్ వస్తుంది. అవునవును. ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎస్. నెక్స్ట్ మమతా గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. క్లాస్ చాలా బాగుంది సార్, బాగా చెప్తారు. అలాగే మీరు చెప్పే పాయింట్ కూడా